కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదిన్నరైనా ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజలను నమ్మించి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు రేపు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ముఖ్య కూడలిలో వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు నిరసనలో పాల్గొనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న హామీలను పూర్తిగా నెరవేర్చకుండా వెన్నుబడి పొడిచిందని వైఎస్ఆర్సీపీ నాయకులైతే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు రేపు జూన్ 4న ఎన్నిపోటు దినంగా పాటిస్తున్నారు. ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యమైన కూడల్లో నిరసన కార్యక్రమం తెలిపడానికి ఏదైతే వైసీపీ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లి సత్యనారాయణ, అదేవిధంగా కళింగ కార్పొరేషన్ సంబంధించి ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణరావు గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ అసలు రేపు కార్యక్రమం సంబంధించి ఎలాంటి పర్యవేక్షణ చేస్తున్నారో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మాట్లాడుతాం. సార్, చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో మీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటు దినంగా రేపు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు చంద్రబాబు నాయుడు గారు ఓట్లేసిన ప్రజలకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు అన్నది ప్రజలని అవేర్నెస్ చేయడం కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాలకి ప్రజలకు అండదండగా ఉందామని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి పిలిపించారు. ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలతో పాటు కూడా నిరుద్యోగులు, ఎందుకంటే వాళ్ళకి నిరుద్యోగి గుర్తిస్తామని చెప్పేసి అన్యాయం చేశాడు ఆయన. ప్రతి మనిషికి 20 లక్షల ఉద్యోగాలు, మనిషికి 3,000 రూపాయలు ఎవ్రీ మంత్ ఇస్తామని చెప్పేసి అన్నారు. అంటే 20 లక్షలు ఇంటూ 3,000 ఇంటూ 12 నెలలు అంటే 7,200 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఫాల్స్ ప్రామిస్ చేసి ఈరోజు డిగ్రీలు, ఎంఫిల్లు, బిఎస్సీలు, బిఈడీలు, ఎంఏలు ఇవన్నీ చదువుకొని అలాంటి విఘ్నులకే ఆయన వెన్నుపోటు పొడిచాడు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుండి మా జగన్ సార్ ఆదేశాల మేరకు 5,000 తగ్గుతుందని చెప్పేసి అంటున్నాం. ఇంచుమించు 5,000 ప్లస్ అవుతుందని చెప్పేసి అని కూడా అనుకుంటున్నాం. అంతేకాకుండా మహిళలు ఫ్రీ బస్ అని చెప్పేసి మహిళలకి వెన్నుపోటు పొడిచాడు ఆయన. 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మనిషికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, ఈబీసీ అందరికి ఇస్తామని చెప్పేసి అన్నారు. వాళ్ళందరికి కూడా కనీసం వెన్నుపోటు పొడిచాడు. తల్లికి 100 అని చెప్పేసి ఆ పిల్లలు కనీసం ఒక ఈ 12 నెలల కాలంలో ₹1 కూడా ఇవ్వలేదు. వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడిచారు. అంటే ప్రతి ఒక్కరికి, రైతులకి ఈరోజు రైతు ఉసురు తగులుతుంది. మా వైఎస్ఆర్ పార్టీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి దగ్గరికి వాళ్ళకి ఏం కావాలి, విత్తనాలు, మంచి విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు ఇవన్నీ కూడా చాలా చక్కగా రైతు భరోసా ఇంచుమించు 15,000 ఎంత ఇచ్చేవాళ్ళం. అది కూడా తొంగలో తొక్కేసి రైతులకు కూడా అన్యాయం చేయడానికి సిద్ధపడ్డారు. కనీసం రైతుకు పండించిన ధాన్యానికి కూడా ఈరోజు కనీస ధర లేదు. అసలు పర్చేజింగు సగానికి సగంగా తగ్గిపోయింది. ఈరోజు రైతులకు పంపిస్తున్న పరికరాలు కూడా ఈరోజు సబ్సిడీలు ఇస్తామని చెప్పేసి అంటే గవర్నమెంట్ ఇస్తాం తీసుకునే పరిస్థితులు. కారణం ఏంటంటే ఆ సబ్సిడీల కంటే బయటవే నాణ్యత ఉన్నాయి, తక్కువ రేటుకు వస్తున్నాయని చెప్పి బయట కొంటున్నారు. కావాలంటే మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయండి మీరు కావాలంటే. ఆ పరిస్థితిలో ఉంది ఈ రోజున. అందరికీ వెన్నుపోటే. అంటే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఖజానాన్ని లూటీ చేసింది. వాటింటిని సర్దుబాటు చేస్తూ సూపర్ 6 హామీలను, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమాలు 2 కూడా ఈ ఏడాదిలో అందజేశామని స్వయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దీన్ని ఎలా మీరు ఎన్నుపోటుగా ప్రకటిస్తారు? అసలు చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా డంకా దబాయించి కొట్టి ఫాల్స్గా అందరూ నోటుంటే కూడా చూసారా, ఇది ఒక బ్రాహ్మణుడు కుక్క పట్టుకెళ్తున్న కుక్క, అది గొర్రెపోత పట్టుకెళ్తున్నాం అని చెప్పేసి కథ మీకు తెలిసే ఉంటుంది. ఆ విధంగా మరొక శ్రీలంక చేసేస్తున్నారు, మరొక వెనుజులా అవుతుందని చెప్పేసి అని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. 3,34,00,000 కోట్ల రూపాయలు మాత్రమే గత 5 ఏళ్ళలోనూ చేసుకొచ్చామన్నారు. ఇప్పుడు 12 నెలల్లో 1,63,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అది ఒక సంక్షేమం అందించారా? అది లేదు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయా? అది లేదు. ఓన్లీ సమ్ ఫ్యూ పీపుల్స్కి మాత్రమే మేలు జరిగినట్టు అమరావతిలో పెట్టుకుంటున్నారు. తర్వాత అంతకు మించి ఈరోజు మన జిల్లాలో ఒక సెంట్రల్ మంత్రి ఉన్నారు. సెంట్రల్ మంత్రి ఉంటే ఈరోజు మన పోలవరం ప్రాజెక్టు ఆ సెంట్రల్ క్యాబినెట్లో కూర్చున్నప్పుడు ఎత్తు తగ్గించేశారు. 3 మీటర్లు ఎంత సుమారు రామారామి. అంటే ఇంచుమించు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఈ 4 జిల్లాల్లో కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు ఈరోజు నష్టం జరిగే పరిస్థితి ఉంది. ఆ క్యాబినెట్లో అపోజ్ చేయాలయ్యా, కంపల్సరీగా అపోజ్ చేయాలి. కారణం ఏంటంటే మనకి నష్టం జరుగుతుంది. ఒక పోలవరం తాలూకు హైట్ తగ్గించేస్తే
ఎవరు నష్టం జరుగుతుంది? మన జిల్లాలకు నష్టం జరుగుతుంది. మన జిల్లా మంత్రి. అంటే మీరు ఏదైతే ఏడాది పాలన వెన్నుపోటు దినంగా మీరు ప్రకటిస్తే సాక్షాత్తు కూటమి ఎమ్మెల్యేలే త్వరలో మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారని కూడా బాహాటంగా చెప్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడవచ్చు? మీ అధినాయకుడు ఒకళ్ళు జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తే ఈ రోజున మా నాయకుడు గారు గతంలోనే సెంట్రల్తోనే ఢీ కొట్టి 16 నెలల కాలంలో ఎటువంటి తప్పిదాలు చేయకుండా జైలు పెట్టేటప్పుడే ఆయన గుండె నిబ్బరంతో మళ్ళా ప్రజల మనిషి ప్రజల్లో ఉంటాడు. ప్రజలే ఆయనకి అందుబాటులోకి తీసుకొస్తారు. ప్రజలే ఆయన పక్షాన్ని నిలబడతారు. అది ఈ జైళ్ళు కొత్త ఏం కాదు. ఆ 16 నెలల కాలంలో ఉండేటప్పుడే ప్రజలే స్వచ్ఛందంగా ఆయన తీసుకొచ్చేసి ముఖ్యమంత్రి చేశారు. నెక్స్ట్ 2029 కూడా అదే జరుగుతుంది. ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే కూటమి ప్రభుత్వం పరిపాలన సంబంధించి ఏడాది పాలనలో పూర్తిగా వెన్నుపోటు పొడిచారు సామాన్యులకి, బడుగు బలహీన వర్గాలకని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏడాది పాలనను వ్యతిరేకిస్తూ ఏదైతే రేపు విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ ముఖ్య కోడలో నిరసన కార్యక్రమం తెలుస్తున్నామని వైసీపీ నాయకులైతే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాటర్ స్టూడియో.